దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 131వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన భక్తుడైన దావీదు వ్రాసినటువంటి కీర్తనగా పైన ఉన్న చిన్న అక్షరాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మూడు చరణాలు కలిగినటువంటి కీర్తన. ఈ 3 చరణాల్లో రాయబడిన మాటలు మనం అర్థం చేసుకుంటే, దావీదు ఈ మాటలు చెబుతున్నాడు. దావీదు తన తోటి ప్రజలకు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని బట్టి నా ప్రవర్తన ఏ విధంగా ఉందో, దేవుని సన్నిధిలో నా ప్రవర్తన ఏ విధంగా ఉందో, దేవుని కొరకు నేను ఏ విధంగా బ్రతుకుతున్నానో, తన అభిప్రాయాన్ని అంతటిని దావీదు సమాజానికి తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి చరణంలో నాకు అర్థమైన సమాచారం మీకు చెప్తాను, అలాగే ఉంటే దేవునికి మహిమ కలుగునుగాక అని స్తుతించండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కాదు. నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. ఇది వ్యక్తిగతంగా దావీదు పలికిన మాట. ఎవరితో? దేవునితో. ఆ ప్రారంభంలో రాసిన మాట యెహోవా అని చెప్పి దేవునితోనే చెబుతున్నాడు. ఇప్పుడు నీవు నీ పక్కనున్న వ్యక్తితో చెప్పే మాటలు నిజమైనా చెప్పొచ్చు, అబద్ధమైనా చెప్పొచ్చు. ఎందుకంటే నీ అంతరంగం వాళ్ళకి తెలియదు కాబట్టి. అదే దేవునితో చెప్పవలసి వచ్చినప్పుడు ఇక అబద్ధం చెప్పడానికి ఎవరు సాహసించరు. ఎందుకంటే ఆయన అంతరంగము ఎరిగినవాడు, వెలుపటి ఉద్దేశాన్ని, రూపాన్ని కూడా ఎరిగినటువంటి వాడు. ఇక ఖచ్చితంగా నువ్వు చెబుతున్నది అవును అయితేనే దేవుని దగ్గర సత్యం పలకాలి. కాదు అనే దాన్ని అవునని దేవుని దగ్గర పలికితే అట్టివారు నాశనం అయిపోయారు. ఉదాహరణకి, లోతు ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశపు ప్రజల యొక్క అకృత్యాలు దేవునికి విరోధంగా అనిపించినప్పుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకొని ఆ పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆయనకి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఆలోచన చేసినప్పుడు లోతు కుటుంబం మాత్రమే ఉన్నట్లుగా ఆయనకి అర్థమైంది. వెంటనే ఒక సందేశం లోతుకు పంపించబడింది. ఈ పట్టణం యొక్క దుర్గతి బహుభయంకరంగా ఉంటుంది, కాబట్టి ఈ పట్టణంలో నుంచి త్వరగా నీవు నీ కుటుంబం బయలుదేరి నేను చూపించే ప్రదేశానికి వెళ్ళిపోమని చెప్పాడు. అప్పుడు లోతు పలికిన మాట ఏంటంటే, అలాగూ కాదు ప్రభువా అన్నాడు. దేవుడు చెప్పింది ఏంటి? ఆయన చేస్తున్నది ఏంటి? దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడగల ధైర్యం ఎవరికైనా ఉందా? దేవుడు తన అద్భుతమైనటువంటి మాట తన ప్రజలను రక్షించటానికి పలుకుతూ ఉంటే, చిత్తము నా ఏలినవాడా, నీ దాసుడును నేను ఆలకించుచున్నానని చెప్పవలసినటువంటి ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? అలాగూ కాదు అంటున్నాడు. ఈ మనుషుల్లో చాలామంది తిక్కలోళ్ళు ఉంటారేమో, ఎవరితోనో చెప్పినట్లుగా దేవునితో చెప్పడానికి సాహసించకూడదు. ఆయన అనంత జ్ఞాని, ఆయన చేసేదంతా మంచే చేస్తాడు ఆయన పిల్లల ఎడల. కాబట్టి అలాగూ కాదు, ఇలాగూ కాదు ప్రభా, అక్కడికి వద్దు నాయన, ఎక్కడికైతే బాగుంటుంది అని చెప్పినటువంటి వారు ఎవరు బాగుపడినట్లుగా చరిత్రలో చూడలేదు. నేనేవే పట్టణానికి వెళ్ళిన ఆయన అన్నాడు యోనాతో. యోనా ఏం చేశాడంటే, వీళ్ళు మంచోళ్ళు కాదు, దేవుడు సరైన నిర్ణయం తీసుకోలేదు, వినని వారికి ఎంత చెప్తే మాత్రం వింటారేంటి,
కాబట్టి నేను తర్సీసు పట్టణానికి వెళ్తే అక్కడ కొత్త సంఘాన్ని స్థాపించవచ్చు అనుకున్నాడు. తర్సీస్కి బయలుదేరాడు. ఆ ప్రయాణం దేవుడు ఆశీర్వదించాడా? ఆ ప్రయాణం సుఖవంతంగా జరిగిందా? చేరాలనుకున్నటువంటి గమ్యానికి ఆయన చేరాడా? ఆలోచన చేస్తే మనకేమైందో మన అందరికీ తెలుసు. ఎత్తి కుదేస్తే నినేవే సముద్రపు ఒడ్డున పడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక. బాగుపడాలనుకున్నవాడు బాగు చేసే దేవుని దగ్గర ఎలా ఉండాలి తెలుసండి? వినయముతో ఉండాలి. ఆయన చిత్తానికి తనను తాను అప్పగించుకోవాలి. పిల్లోడు మురుగుతో ఉంటే తల్లి స్నానం చేయిస్తూ ఉంటుంది. తల్లులుగా మీకు అనుభవం ఉంటుంది. ఆ స్నానం చేయించేటప్పుడు శుభ్రంగా నిలబడితే చక్కగా అన్నీ తోమి శుభ్రంగా మంచి బట్టలు వేసి స్కూల్కి పంపిస్తుంది. ఇటు పాంతుంటే అటు తిరిగితే, అటు పాంతుంటే ఇటు తిరిగితే ఏం చేస్తుంది తెలుసండి? సబ్బు పక్కనెట్టి పిడికిలు బిగించి నెత్తి మీద ఒక్కటి మొట్టికాయ ముడితే అప్పుడు ఉంటుందండి ఆడికి స్నానం శుభ్రం అవుతుంది. మాట వింటే, మాట వినకపోతే వచ్చే లాభ నష్టాలు మనకు అర్థమవుతున్నాయి కదా. ఈ భాగంలో మనం చూస్తున్నాము. ఆయన మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడే మనిషి అబద్ధం ఆడడానికి అర్హుడు కాదు. అబద్ధం చెప్పలేడు. అబద్ధమైన దాన్ని, అసత్యమైన దాన్ని దేవుని ముందర ప్రత్యక్షం అవడానికే దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఆయన సభలో అగ్ని పర్వతం మీద ఆసీనుడై ఉండగా అపవాది ఆ చోట్లోనికి మరలా తిరిగి రావాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ పర్వతం మీద కాలు మోపడానికే దానికి అవకాశం లేదు. కారణం ఏమిటంటే నువ్వు వెళ్ళేటప్పుడు పవిత్రంగా ఉన్నావు, వచ్చేటప్పుడు విస్తారమైన వర్తకము చేత లోపల నీకు పాపం పెరిగిపోయింది. కాబట్టి పాపము కలిగిన నీవు ఈ పవిత్రమైన స్థలంలో ప్రవేశించలేవని చెప్పేశాడు. కాబట్టి దావీదైనా, అబ్రహాం అయినా, మోషే అయినా, మరెవరైనా దేవునితో మాట్లాడే పరిస్థితి ఆసన్నమైతే ఆ వ్యక్తి అబద్ధం ఆడడానికి అవకాశం లేదు. కారణం ఏమిటంటే ఆయన ముందర అబద్ధమైనది, అసత్యమైనది నిలవడానికే ఆస్కారం లేదు. అర్థమవుతుందా? ఈ సమయంలో మనం చూసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే యెహోవా నా హృదయము అహంకారము కలిగింది కాదు. అంటే నాలో గర్వం లేదని అతను చెబుతున్నాడు. నేను ఎంత మంచోడినో తెలుసండి, నాకెంత వినయం ఉందో తెలుసండి, గర్వం అనేది నా హృదయంలోనే లేదండి అని మన పక్కోళ్ళతో చెప్పుకోవడం బాగుంటుంది. కానీ నీకు గర్వం ఉందో లేదో నిన్ను పూర్తిగా ఎరిగిన దేవుని దగ్గర చెప్పడానికి ఆ పప్పులేమో ఉడకవు మనకి. నేను ఎంత మంచోడిని తెలుసా, నాకున్న ఓపిక అంతా ఇంత కాదు, నేను చాలా ఓర్చుకుంటున్నాను, అప్పటికీ కూడా నా తోటికోళ్ళు మీద 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 పడి సీపురు గట్టు నా వైపు చూపించి ఎన్నెన్నో తిట్టింది. నాకు ఎంత ఓపిక ఉందో, కాబట్టి నేను చాలా ఓపికగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఎవరు? ఈ ఓపిక కలిగినటువంటి తల్లి. ఈవిడికట ఏముందటండి? సహనం ఉందంట. తన సహనము కలిగిన వ్యక్తిని అని చెప్పుకుంటుంది. ఇలాగ భర్త వచ్చి అంటాడు, సర్లేయా ఏ కర్ణకు ఉంటే అదే కాలిపోద్ది, ఎందుకులే మనం ఇదిలోకి రావడం, లోపలికి రా అని చెప్పి సామరస్యంగా భార్యను వారించడానికి ప్రయత్నం చేస్తాడట. అప్పుడు కత్తిపీట తీసి ఎదవ ఇదంతా నీ వల్లే వచ్చింది అని చెప్పి సాసి పెట్టి నెత్తి మీద వేసేసిందంట. ఇప్పుడు ఇందులో మనకి ఏమర్థమైంది? ఆవిడ సహనం గురించి చెప్పుకున్నంత ఆమె జీవితంలో సహనం అయితే లేదు. ఎవరో వ్యక్తి తిడతా ఉంటే ఊరుకుంది, భర్త ఊరుకో అంటే బాధేసిందంటే సహనమా? ఇలా చాలామంది జీవితాల్లో సహనాన్ని దేవుడు కొలిస్తే మచ్చుకు మాత్రం కూడా కనబడిన సహనాలు చాలామంది జీవితాల్లో ఉంటాయి. ఇక్కడ అలా నెట్టుకొచ్చే పరిస్థితులకి అవకాశం లేదు. ఇక్కడ అతను మాట్లాడేది దేవునితో. చెబుతున్న మాట ఏమిటంటే, దేవా నా హృదయము అహంకారం కలిగింది కాదు.
నా హృదయంలో గర్వం లేదు. లేదంటే ఇంక ఉండకూడదన్నమాట. ఆయన చెప్పింది నిజమా అబద్ధమా అంటే దేవునికే తెలియాలి. ఆయన ఎవరితో చెబుతున్నాడు? దేవునితో చెప్తున్నాడు. అంటే ఈ కీర్తన రాస్తున్నటువంటి దావీదు ఆ సమయంలో పరిపూర్ణమైన మార్పుతో హృదయాన్ని దేవుని సాన్నిధ్యంలో ప్రతిష్ఠించుకొని అన్ని విధాలుగా తనను తాను దేవునితో మాట్లాడడానికి సిద్ధపరచుకొని మాట్లాడుతున్న మాట. రెండో మాట మాట్లాడుతున్నాడు, నాకు గర్వం లేదని మొదటి మాట చెప్పాడు. రెండో మాట ఏమంటున్నాడంటే, నేను మీద వాటిని ఎప్పుడూ చూడను. మీద వాటిని అంటే నా స్థాయికి మించిన దాని మీద నా దృష్టి ఉండదు. ఈ మధ్య చాలామంది కుటుంబీకులు తగిన సమయంలో వారి పిల్లలకి వివాహాలు కాలేదని వాళ్ళు బాధపడుతున్నారు. బాధపడుతూ ఉంటే మేమేం చేసామంటే, ఇది ఒక్క కుటుంబానికి చెందిన సమస్య కాదు, క్రైస్తవులుగా అందరి కుటుంబాలకి ఇవే సమస్య ఉంది సంఘాల్లో అని చెప్పి సేవకులు ఆయన మేము కొంతమంది ఒక గ్రూప్ చేద్దాము. ఆ గ్రూప్లో వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు తీసుకుందాం, వాళ్లకు కావలసిన యోగ్యులైన సంబంధాలని ట్రాన్స్ఫర్ చేద్దాము, వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారులే అని చెప్పి వీళ్ళ సమాచారం వాళ్ళకి, వాళ్ళ సమాచారం వీళ్ళకి చేరేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కొరకు ఒక ఆలోచన చేయడం జరిగింది. ఈ అబ్బాయి ఏమంటాడంటే, నేను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలంటే ఇలా 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 ఉండాలి. ఆ ఇలా 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 ఉండాలనుకున్న అమ్మాయి నిన్నెందుకు చేసుకుంటుందిరా? మన తెలుగు భాషలో వీడిగా తాడు బొంగరం లేదు, కొంప గోడు లేదు, 10 రూపాయలు సంపాదన లేదు, వేసిన డ్రెస్ వారం రోజుల దాకా ఒంటి మీదే ఉంటుంది, ఉతుక్కోలేడు, ఉతికే వాళ్ళు లేరు. ఇప్పుడు వీళ్ళకి ఎవరు కావాలి? ఇప్పటికి గవర్నమెంట్ జాబ్ కలిగిన అమ్మాయి కావాలి. ఎవరు కావాలటండి? గవర్నమెంట్ జాబ్ కలిగిన అమ్మాయి కావాలంట. గవర్నమెంట్ జాబ్ కలిగిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకెవరు కావాలి అంటే, ఐఏఎస్ ఐపీఎస్లో ఎవరైనా ఉంటే చూడండి అని చెప్తే, ఇక అందరూ ఎలా చూడడం మొదలు పెట్టారంటే తన స్థాయికి మించి ఆలోచించడం మొదలు పెట్టారే తప్ప తన స్థాయికి సరిపోయే ఆలోచనలు ఎవరికి లేవు. ఉదాహరణకి ఈ మన సంఘం నుంచి ఒక నలుగురు న్యాయ నిర్ణేతలను నిర్ణయించి ప్రతి ఇంటికి మీరు వెళ్ళి వాళ్ళ స్థాయికి తగిన సామాగ్రి వాళ్ళ ఇంటిలో ఉందా, స్థాయికి మించిన సామాగ్రి వాళ్ళు కలిగి ఉన్నారా ఒకసారి సర్వే చేయమని పంపించామనుకోండి, మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. మా ఆయన సంపాదన ఎంత? రోజుకి 300 400 400 300 కలిగినటువంటి ఇళ్ళ ఇంట్లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఎక్కడిదమ్మా అంటే రెడ్డి గారి దగ్గర అప్పు తీసుకున్నా. వారానికి ఎంత కడుతుందట అండి? వారానికి 3000 రూపాయలు కడుతుందంట. వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు. రోజుకి అలా ఆయన కూలి ఎంత అండి? 400. 4 ఏళ్ళు ఎంత అండి? 2800. ఫ్రిడ్జ్కి కట్టే వాయిదా ఎంత అండి? 3000. ఇంకో 200 ఏం చేయాలి? పాల బాకీ ఏంటి, పిల్లల చదువులేంటి, వచ్చి పోయి చుట్టం ఏంటి, ప్రతిరోజు వాళ్ళు తినే తిండి ఏంటి, ఇకపోతే లెక్కేస్తే అంతా ప్రశ్నార్థకమే. అంటే ఆ ఇల్లాల యొక్క ఆలోచన ఎలా ఉందంటే తన స్థాయికి మించిన ఆలోచన. అవస్థల క్షేమమా వాళ్ళకు ఉంటుంది చెప్పండి? అవస్థలు పడినట్టేనా? ఆ సంపాదనకి ఏముండాలంటే ఇంటి ముందు రుబ్రోలు ఉండాలి, కానీ ఇంట్లో గోద్రేజ్ మిక్సీ ఉంటుంది. ఏమంటే ఆ సంపాదనకి ఎలా ఉండాలండి? చల్లటి కుండలో నీళ్లు తాగితే దేవుడా చాలు అన్నట్టు కుండతో నీళ్లు ఉండాలి, కానీ ఫ్రిడ్జ్లో బాటిల్స్ ఉంటాయి. ఎవరు ఫ్రిడ్జ్ కొనుక్కోవద్దని కానీ
గృహోపకరణాలు కొనుక్కోవద్దని కానీ నేను అనటం లేదు, కానీ నీ సంపాదనకు నీ స్థాయికి తగినట్లుగా నీ బ్రతుకు ఉంటే అప్పుడు ఈ మాట చెప్పడానికి నీవు అర్హుడు అవుతావు. నా కన్నులు మీది చూసినవి కావు అని. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడంట. లవ్ లెటర్ ఇస్తే వీడికి రాయడం వచ్చు, బాగా రాయడం వచ్చాట. ఏం చేయడం వచ్చాడండి, బాగా మరి ఏం కవిత్వం కలబోసి రాసాడో తెలియదు, కానీ ఇక ఆవిడ వెంటనే అమ్మాయి ఇష్టం అయిపోయింది. ఇష్టం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ తిరగలేని బీచ్ లేదు, ఏమండి ఎక్కలేని బస్సు లేదు, దిగలేని బండి లేదు అన్నట్టు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము విజయాన్ని సాధించబోతున్నాం, ఇక మేము ఒక చక్కటి కుటుంబ జీవితాన్ని ప్రారంభించబోతున్నామని. మొత్తం మీద వాళ్ళ బంధువులకు తెలిసిందంట, అమ్మాయిని ఏమి చూసి ప్రేమించావురా, అమ్మాయిని చూసావా, సరిగ్గా చూసావంటే చూశానని. అమ్మాయి కన్ను కొట్టిందా, కన్ను మేళ అని అడిగారట. ఏదైతేనే చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తున్నాడు కదా అన్నాడు. దేనికి దేనికండి, ఆ కన్ను కనపడలేనందుకు డబ్బులు ఇస్తున్నాడు కదా పెన్షను. అంటే దేన్ని ప్రేమించాడు చెప్పండి అమ్మా, ప్రేమించాడు. ఇంకేం కనిపించినాయిరా అమ్మాయిలో యోగ్యతలు అంటే, అమ్మాయి బాగా చదువుకుంది, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. ఎప్పుడట, ఆవిడెప్పుడో చిన్నప్పుడు సినిమా చూశాను, ఆఫ్టర్ 1 year నేను కింగ్ని అంటాడు రాజేంద్ర ప్రసాద్. అలాగే ఆ అమ్మాయిని చేసుకుంటే ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తేనట వీడు తన భార్య ఉద్యోగాన్ని బట్టి ఊరేగేయచ్చు అని అనుకుంటున్నానంట. అప్పుడు నేనన్నాను, నిజంగా అమ్మాయికి ఉద్యోగం వస్తే, ఉద్యోగం ఇచ్చిన తర్వాత నేను చేసుకుంటుందంటరా, చేసుకుంటుందా? ఈ పనికి మళ్ళీ ఎదవాడు వారం రోజులు ఇప్పితే మళ్ళీ ఉతుక్కొని వేసుకోవడానికి రూపాయి సర్ఫ్ ప్యాకెట్కి దిక్కులేనోడు వీడు. ఈయన చేసుకుంటుందా ఉద్యోగం వచ్చిన అమ్మాయి? ఆఫీసులో తనకు తగిన యోగ్యుడు ఎవడున్నాడా అని చూసి చేసుకుంటుంది. ఒక ఆమె ఉంది, ఈమె సెలక్షన్ 38 సంవత్సరాలకు తీసుకొచ్చింది. ఆ పిల్లకి తల్లి సెలెక్ట్ చేస్తుంది అల్లుడిని. సుమారు 50-60 సంబంధాలు పంపించుంటాం. అది కాదు ఇది, ఇది కాదు అది, అది కాదు ఇది. చివరికి తేల్చింది ఏంటంటే, అల్లుడు మా ఇంటికి వచ్చేయాలండి, అల్లుడు ఉద్యోగస్తుడై ఉండాలి, వాడట ఈ అమ్మ ఇంటికి వచ్చేయాలట. మరి ఆయన కొనుక్కున్న తల్లిదండ్రుల సంగతి ఏంటి? అప్పు సప్పు చేసి చదివించి ఉద్యోగం వేయించినటువంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అబేబే ఇక్కడికి వచ్చారు. ఏముందమ్మా అంటే, మా పిల్ల తెల్లగా ఉందంట. అడిగి రావడానికి మీ ఇంటి దగ్గర ఏముందంటే మా పిల్ల తెల్లగా ఉందంటుంది. మరొక ఆయన అంటాడు, విజయనగరం అమ్మాయి వయసు 35-36 సంవత్సరాలు వచ్చేస్తుంది. సంబంధం గురించి పంపిస్తే అలాగేనండి అన్నాడు నాతోటి. ఆ పెళ్లి కొడుకుతో కండిషన్ చెప్పాడంట. ఏం చెప్పాడంటే, అబ్బాయి పెళ్ళైన తర్వాత నువ్వు ఇక్కడే ఉండాలి. 2, మా అమ్మాయి జీతం నువ్వు అడగకూడదు. ఎందుకంటే మా అమ్మాయి తరువాత పుట్టినటువంటి వాడు ఎర్రోడు లాంటోడు, వాడి బాగోగులన్నీ ఆవిడే చూసుకుంటానంది. కాబట్టి ఆమె జీతం ఆ పిచ్చోడికి, ఆ ఎర్రోడికి ఖర్చు పెడుతుంది. నువ్వు ఆ జీతం అడగకూడదు. పిల్లమేమో వెళ్ళకూడదు, జీతమేమో అడగకూడదు. వాడు వచ్చేసేమో ఎక్కడ ఉండాలి? ఈ పిచ్చోడి ఇంట్లో ఉండాలి. ఇలా ఇవన్నీ ఏదో నేను కల్పించి 4 మాటలు చెబితే బాగుంటుందని కాదు. రేపు ఏదో ఒక రోజు లైవ్లో వాళ్ళు కూడా చూస్తారు. మీద చూపులు పనికిరావు. నీ స్థితికి తగినట్లుగా నీ ఆలోచనలు ఉండాలి. రూపాయి పట్టుకెళ్ళి 2.5 వస్తువులు మార్కెట్లో కొందెచ్చేయాలని అంటే
నువ్వు మోసం చేసే ఆలోచన నీలో ఉన్నట్లు కదా. దావీదు అంటాడు, నా ఆలోచనలలో మోసం లేదు, నేను అందని దాని మీద కూడా నేను ఆశపడలేదు, నా స్థితికి తగినట్లుగా నన్ను నడిపించు అని భక్తునికున్న లక్షణం అది. అర్థమవుతుందండి? భక్తునికున్న లక్షణం అది. చాలామంది తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సంపాదించేసి నేను తెలివైన వాడిని అని అనుకుంటారు. కొంతమంది వారితో తిరిగితేనట వారే వీరవుతారట. సాధించాను అనుకుని మోసపోతున్న సంగతి పూర్తిగా పతనం అయ్యే వరకు వాళ్ళకి అర్థం కాదు. దేవుని పిల్లలుగా ఈ మొట్టమొదటి వచనంలోని దావీదు అభిప్రాయం మనకు అర్థమవుతుంది. నా కన్నులు మీదకి చూడటం లేదు, నేను అందని వాటి మీద ఆశ పెట్టుకోలేదు. మంచి గుణమా చెడు గుణమా? ఇలాంటి గుణాలు ఎంతమందికి ఉన్నాయి? ఒకవేళ నిజంగా ఇటువంటి మంచి గుణం నాకు ఉంది అంటే దావీదుతో దేవుడు ఉన్నట్లుగా నీతో దేవుడు ఉండకపోడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. రెండవ మాట, అందులోనే మరొక మాట చెప్తున్నాడు, గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోలేదు. అభ్యాసం చేసుకోవడంటే ప్రాక్టీస్ చేస్తారట కొంతమంది. ప్రాక్టీస్ అంటే రాజు కాదు రాజులాగా నడాలి, యువరాజు కాదు యువరాజులాగా ఉండాలి, ధనవంతులు కాదు ధనవంతుల్లాగా ఉండాలి. అర్థమవుతుందా? ఉదాహరణకి నేను ఒక మాట చెప్తా. బబులోను దేశపు రాణి చనిపోయింది కదా. చనిపోయిన తర్వాత ఆ కోటలోనికి రాణి కావాలి. రాణి స్థలంలో ఎంపిక చేయడానికి రూతుని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. వీడికి మంచి ట్రైనింగ్ ఇచ్చారు. కోటలో ఉండడానికి కావలసిన, కోటలో సంచరించడానికి కావలసిన, రాజు అంతఃపురంలో మసలడానికి కావలసిన ఆ విధానం ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఓసారి చిన్ని అంటది, ఓ పాస్టర్ గారి సంగతి నీకు తెలుసా అని ఇంకొకరితో మాట్లాడుతుంది. నేను ఆలకిచ్చాను. ఏంటంటే ఆ మాటలు నిజమే, తర్వాత అడగండి ఉట్టిదా నిజమా. ఆ పాస్టర్ గారు నడక నేర్చుకోవడానికి జర్మనీ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడటండి? ఆయన ఆఫీసులో ఉంటే స్టాఫ్ని కానీ స్కూల్స్ని కానీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారిని కానీ చెక్ చేయడానికి ఎలాగొస్తాడట? ఎలాగొస్తాడమ్మా? సౌండ్ లేకుండా. జ్ఞాపకం ఉందే? మరి నాకు జ్ఞాపకం ఉందంటే చూసుకో, నువ్వు ఆడిన మాటలన్నీ నా మనసులో చాలా ఉంటాయి. సౌండ్ లేకుండా, నడక శబ్దం వినకుండా, తుస్సు తుస్సు అని శబ్దం కూడా రాదట, చెప్ప చెప్ప అని శబ్దం కూడా రాదట. ఇంత సైలెంట్గా ఇంత గొప్ప డైరెక్టర్ ఎలా వస్తున్నాడంటే జర్మనీ వెళ్ళి నేర్చుకున్నాడు అంటుంది ఈ అమ్మ. సరే, ఒకవేళ అలా నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ రాణి కాదు రాణిలాగా ఉండాలి, రాజకుమార్తె కాదు రాజకుమార్తెలాగా ఉండాలి. ఆమె ధరించిన వస్త్రాల నుంచి, ఆమెను కొట్టుకున్న సెంటు దగ్గర నుంచి, వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి, జ్యువెలరీ, ఆమె ధరించే ఆభరణాలు, ఇవన్నీ కూడా రాణిలా ఉండడానికి వాళ్ళు ట్రైనింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేసిన తర్వాత ఆ సెలెక్ట్ చేసే హేగే దగ్గరకు తీసుకొచ్చారట. ఆమెని తీసుకొచ్చిన తర్వాత ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది. తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొస్తే ఆమె ఏది కూడా కోరుకోలేదట. అర్థమైందా? నాకు ఇదైతే బాగుంటుంది, నా ముక్కుకి ముక్కు పుల్ల, నా చెవులకి ఈ జుంకాలు, ఏం కోరుకోలేదు. ఏమేమి వారు సిద్ధపరిస్తే దానిని మాత్రమే తప్ప తనేమీ కోరుకోలేదు, తన స్థాయికి మించి కోరుకోలేదు. అదే భక్తుని యొక్క
మంచి అభిప్రాయం. నా దేవుడు ఇవ్వాలి, నేను ధన్యుడిని కావాలి. దేవుడు పెట్టని దానికి నేను ఎందుకు ప్రయాసపడటం, దేవుడు ఇవ్వని దానికి నేను ఎందుకు భాగ్యవంతులుగా కనబడటం అని చెప్పి తన యొక్క వ్యక్తిత్వాన్ని దేవుని దగ్గర ప్రతిష్ఠించుకుంది. మన చర్చిలో ఒక ఆమె ఉంది, ఇల్లు లేదని బాధపడతా ఉంటే ఒక అమ్మకానికి ఉన్న ఇంటి స్థలాన్ని కొన్నాం. ఈ కమ్మల ఇంట్లో ఉండొచ్చు, అది చాలా కాలం ఉండడానికి కావలసిన రీతిగానే అది నిర్మించబడింది. వాళ్ళకి డాబా ఉంది, వీళ్ళకి డాబా ఉంది, వాళ్ళకి పెంకుటిల్లు ఉంది, మాకు పెంకుటిల్లు ఉంది, వీళ్ళకి అది ఉంది, వీళ్ళకి అది, నాకు కూడా అలాగ ఉండాలని అర్జెంటుగా భర్తతో చెప్పి పడగొట్టించేసి అర్జెంటుగా పునాదులు వేయించేసింది. ఏదో ఉండడానికి సాధారణంగా కట్టుకుంటుందేమో అని అనుకుంటే అప్పు చేసి టైల్స్ వేయించేసింది, అప్పు చేసి మొక్కెట్టిచ్చేసి పుట్టిలు పెట్టించేసి కలర్స్ వేయించేసింది. ఇప్పుడు నా ఇల్లు చూడు, నా అందం చూడు అన్నట్లుగా గృహ ప్రతిష్టత కార్యక్రమం పెట్టింది. ఆ ఇంటి ఓపెనింగ్లో నేను ఒక మాట చెప్పాను, దీని కొరకు ఖర్చు చేసిన, అప్పు చేసిన ప్రతి రూపాయి, చివరి రూపాయి తీరే వరకు ఇది నీ ఇల్లు కాదు అని చెప్పాను. అప్పు తీరలేదు, అప్పు తీర్చలేకపోయారు, ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా దేని కొరకంటే హెచ్చు వాటి యందు మనసు పెట్టడం వల్ల. నీ సంపాదన ఎంత, నీ భర్త సంపాదన ఎంత, దానికి తగినట్లే నీ జీవన విధానం ఉండాలి. దావీదు అలాగా అనుకున్నాడు, హెచ్చు వాటి యందు నాకు మనసు లేదు. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తామండి. ఇంకొకసారి, నా యజమానుడు నన్ను ప్రేమించి నా కొరకు ఏది తీసుకొస్తే అదే సంతోషపడగలిగిన స్థితి ప్రతి ఇల్లాలు కలిగి ఉండాలి. ప్రతి యజమాని ఏమనుకోవాలంటే, నా దేవుడు నా జీవితంలో ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా నడవడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పాలి. మించిన స్థాయిని కోరుకోకూడదు. అది దావీదు జీవితంలో అలాగూ దావీదు చేయలేదు. అది మొదటి వచనంలో అతను చెబుతున్నటువంటి సత్యం. రెండవ చరణంలో కనబడుతుంది, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకున్నాను, సముదాయించుకొని ఉన్నాను. అతడు చెప్తున్న మాట, మనిషిలో 3 భాగాలని మనం వింటూ ఉంటాం తరచు. 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ అని కదా చెప్తుంటారు. శరీరం అట గుర్రం లాంటిదట. శరీరం అంటే మనసు గుర్రం లాంటిది, దానికి కళ్ళు వేయడం కష్టం అంటారు. మన పరిస్థితి బాగున్నా బాగోకపోయినా మన ఆలోచనలు మాత్రం అమెరికాలో ఉంటాయి. నర్సీపట్నం వెళ్ళడానికి 10 రూపాయలు ఆటోకి డబ్బులు ఉండవు, కానీ మనసులో ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చేస్తాం. ఆలోచనలు అంత పవర్ఫుల్ అన్నమాట, మనిషిని నడిపించేస్తూ ఉంటాయి. ఇలా కోరికలు గుర్రాలై పరుగులు తీస్తూ ఉంటే వెనకతలు పరిగెత్తడం తప్ప రెండో గత్యంతరం లేదు మనకి. చాలాసార్లు మీరు గమనించండి, బిర్యానీ తినాలని మనసులో కోరిక పుట్టింది అనుకోండి, అది బాగా వచ్చినా బాగా రాకపోయినా చేసి మాడబెట్టైనా సరే తినేసి ఎంత బాగుందో అనిపించేస్తుంది మనకి. మన మనసులో తినేయాలంటే తినేస్తాం. ఇక మన అమ్మగారింటికి వెళ్ళాలనుకుంటే మొగుడి చేత గొడవపడి తన్నులు తినైనా సరే సూటిగా సెట్టుకొని పోతాం. కోరికలు ఆడది. నీ మనస్సు నిన్ను త్వర పెడతా ఉంటే దానిని కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితి ప్రతి మనుషుడు కలిగి ఉండాలి. కోరికలు గుర్రాల్లాగా పరిగెడతా ఉంటాయి. గుర్రానికి ఏం చేయాలటండి? కళ్ళెం వేసి కంట్రోల్ చేయాలి. దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను నా ప్రాణాన్ని నేను కంట్రోల్లో పెట్టుకున్నాను, నా మనస్సును
నా కంట్రోల్లో ఉంచుకున్నాను. నా ఆలోచనలు నా స్వాధీనంలో ఉంటాయి. అవి ఆగమంటే ఆగుతాయి, పరిగెత్తమంటే పరిగెత్తుతాయి. ఇది తను చెప్తున్నటువంటి మాట. ఎలా కంట్రోల్లో ఉంచుకున్నాడట? ఓ చంటి పిల్ల తల్లి దగ్గర పాలు తాగేటప్పుడు ఎలాగుంటుందో చుచో పిల్లి అని, అలాగే నా ప్రాణం, నా మనస్సు నేను ఆదేశించే ఆదేశం కొరకు అలా కనిపెట్టుకుని ఉంటుందట. మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతే సంసారాలు పాడైపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి, బ్రతుకులు అస్తవ్యస్తమైపోతాయి. నీ మనస్సు కంట్రోల్లో ఉండాలి. రేయ్ ఆగు 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 అని దానిని నిమ్మలపరుచుకునే స్థాయి నీకున్నప్పుడు దేవునికి ఇష్టడిగా మారిపోతావు. ధరించే వస్త్రం ఇది ధరిస్తే బాగుంటుందని శరీరం ఎప్పుడు నిన్ను కోరదు. ఈ మనసే అంటది నువ్వు ఈ ఫంక్షన్లో ఈ చీర కట్టుకోవాలని. అర్థమవుతుందండి? ఈ చుట్టం వచ్చాడు, మమ్మీ డాడీ తమ్ముడు వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇది వండి పెట్టాలని. మన ఆదాయం ఎంత, మన పరిస్థితులు ఎంత, మనకున్న స్థితిగతులు ఏమిటి, మనం రోజు ఎలా తింటున్నామో మనకు వచ్చిన చుట్టానికి కూడా అలాగే మనం పెట్టగలగాలి. ఇలాంటి తిండి తింటున్నారేంటి అని వాళ్ళకి అనిపిస్తే సాయమైనా చేస్తారు, ప్రార్థన చేస్తారు. బడాయికి వెళ్ళి మేకపోతు మాంసం, గొర్రెపోతు మాంసం, బోటు గోంగూర ఇవన్నీ పెడితే వీళ్ళ బతికే బాగుంది అనుకుంటారు. అర్థమైందా? ఆ చుట్టం అయితే నీకంటే ఏం గొప్పోడేం కాదు. నీ చుట్టం వచ్చినప్పుడు నువ్వు రోజు ఎలాగైతే ఉంటావో అలాగే పెట్టు. అప్పుడు నీ బ్రతికేంటో వాడికి తెలుస్తుంది. ఇప్పుడు చూపిస్తున్నారో లేదో కానీ పెళ్ళికూతుల్ని ఆ పక్కింటి జుంకాలు, ఈ పక్కింటి ఆవిడ ఎత్తుగొలుసులు, అలా ఆ చివరి ఇదిలో ఉన్నటువంటి పిల్ల తాలూకా వాణి ఇవన్నీ తీసుకొచ్చి పెళ్ళికూతురు కట్టి చూపించేవారు. చుట్టాలు వస్తున్నారంటే ఇన్నిండా మనోళ్ళు ముందు మూగేసే ఉండేవారు. ఈ పిల్లకి త్వరగా పెళ్ళి అవ్వాలి, మంచి భర్త రావాలి, ఆ వీధిలో అందరికీ ఎంత ఆశో అనుకుండేవాడిని నేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇది వాణి అట్టిపోయేది, అది జుంకాలు అట్టికిపోయేది, అది ఎత్తిగలిసి అట్టికిపోయేది. ఎక్కడ పడితే అక్కడ పరిమిడివే. మా నాయనమ్మ అంటుంది, ఏమనంటుంది తెలుసా? ఆ వేసుకున్న వాణి ఆ పిల్లని కూర్చోబెట్టారట కింద. పూర్వం కుర్చీలు లేవు కదా, చిన్నది ఏదో అంటుకుంది. ఆ వాణి ఇలా చూపి చుట్టాలు వెళ్ళిన తర్వాత నీకు తిరమలేదే, పరిమేస్తున్నావు నీ గుడ్డ కనుక అని తిడుతుంది. అర్థమవుతుందా? ఉన్నట్టుగా, ఉన్నంత మట్టుకగా నీ బ్రతుకు జీవితాన్ని లోకంలో కనపరచగలిగితే దేవుడు లేని ఆ అవస్థను చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉన్నట్టుగా నువ్వు నటిస్తే దేవుడు కూడా ఇవ్వడు. ఆయనకి తెలుసు లేదని, కానీ నువ్వు సరిపెట్టుకుంటున్నావు కదా. కాబట్టి నిన్ను వస్తువులు పెట్టుకోవాలని ఆశ ఉంది అనుకోండి. ఉదాహరణకు నేను ఒక చిన్న టిప్స్ చెప్తాను. ఆ వస్తువుకి ఏముండాలి? బంగారం ఉండాలి. అది పెట్టుకోవడానికి నీ దగ్గర లేదు. మనం ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చే వరకు ఆగం. సగం గోల్డ్ లోన్ అంట, సగం లోను, సగం పక్కింటి దగ్గర 3 రూపాయలకి 4 రూపాయల వడ్డీలకి తెచ్చేసి తగిలించుకొని ఆటో ఎక్కి గాలి తగలాలని ఆ పక్క సీట్లో కూర్చుంటే, చివరి సీట్లో కూర్చుంటే రయ్యమని బండి వేసుకుని వచ్చేది జుయ్యమని తెంపు కట్టిపోయాడట. పోనీ ఇవిడేమన్నా వస్తువులు కొనుక్కున్న తర్వాత పేదన నెట్టుకుందా? దేవుడు నాయన వస్తువులు కొనుక్కున్నాను, దేవుడు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడని చెప్తే సంఘాలు నమ్ముదురు. అటు నుంచి వచ్చి నెత్తారు నోరు కొట్టుకొని 2.5 తులాలు నా జుంకాలు ఆటోలో ఎవడో ఎత్తిపోయాడని ఎడుతుంటే దీనికి ఎక్కడది 2.5 తులాలు? ఇరుగు పొరుగు ఏమంటారమ్మా చెప్పండారా? ఏమంటారు? దీనికి ఎక్కడది 2.5 తులాలు?
అప్పు చేసి కొన్నానే అంటే కొంటే ఎవరికి చూపించవా? ఇరుక్కు చూపించలేదు, పొరుక్కు చూపించలేదు. నమ్ముతారా? నిజంగా పోతే నమ్ముతారా చెప్పండి? దానికేనేమో ఒక పదం నేను చెప్పాలనుకుంటున్నా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ వెలుగు మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు, జనులందరికీ కనిపించేలాగా చెప్పండి ఉండాలి. మనం దేవుని పిల్లలం, అవలక్షణాలు ఉండకూడదు, సుగుణాలే ఉండాలి మనకి. నా ప్రాణం నేను నిమ్మలపరుచుకున్నాను. ఈరోజు నేను తినాలనుకున్నాను, దేవుడు నాకు ఇవ్వలేదు. దేవుడు ఇచ్చే వరకే వెయిట్ చేస్తా. సముదాయించుకున్నాను. చంటి పిల్ల తల్లిని అంటిపెట్టుకొని ఉన్నట్లుగా నా ప్రాణం నేను చెప్పే వరకు, నా ఆదేశాల కొరకు వెయిట్ చేస్తుంది. అది నేను భక్తి సంబంధంగా నేర్చుకున్న అంశము అంటాడు 2వ చరణంలో. ఇక 3వ చరణంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము దేవుని మీదే నువ్వు ఆశ పెట్టుకో. వస్తువుల మీద, వాహనాల మీద, పొలాల మీద, ఇళ్ళ మీద, సిరి సంపదల మీద, భోగభాగ్యాల మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? నీ దేవుని మీదే ఆశ పెట్టాలి. దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో ఆ దేవుడు వారి జీవితంలోనికి వచ్చినప్పుడు వారి స్థితిగతులు మారిపోతాయి, వారి పరిస్థితులు మారిపోతాయి, వారి ఆదాయపు వనరులు మారిపోతాయి, వారి కుటుంబంలో అదనపు ఖర్చులు తొలగిపోతాయి. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నిలుస్తుంది. సంతృప్తికరమైనటువంటి బ్రతుకు వారికి దొరుకుతుంది. ఇటువంటి నమ్మకమైన జీవితాన్ని కొనసాగించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్ రాయబడిన నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. అపనమ్మకస్తుడిగా, ఏమండి, మించిన స్థాయి కొరకు పరుగులు తీసే వ్యక్తిగా ఉన్నంతకాలం దేవుడు వారిని ఆశీర్వదించలేడు. శ్రమ పడండి, కష్టపడండి. మీ కష్టానికి తగిన ఫలితం ఏదైతే మీ కళ్ళ ముందు ఉందో దానితో నీ కుటుంబ జీవితాన్ని సాగిపోవడానికి సర్దుకుపోండి. ఆ మంచి, ఆ విశ్వాసపు నడక, ఆ త్యాగపు బుద్ధి నిన్ను దేవుని సంతోషపెట్టే విధంగా చేస్తుంది. దేవుడు అప్పుడు నిన్ను ఏం చేస్తాడంటే బ్లెస్ చేస్తాడు. విచ్చలవిడితనంగా రూపాయి ఇస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టేవాడికి దేవుడు ఆశీర్వదించడు. ఆయన దగ్గర మహా కోట్ల సంపద ఉంది, ఇవ్వాలంటే ఇవ్వగలడు. కానీ నువ్వు పాడైపోతావని, రూపాయిని ఏ విధంగా రూపాయిలా చూడాలో నీకు తెలియదు కాబట్టి నీకు ఇవ్వడు. నాకు కూడా అంతే. ఆయన నన్ను ఎందుకు ఆశీర్వదించడంటే, ఇచ్చిన రూపాయి యొక్క విలువను నేను సార్థకం చేయకపోతే దేవుడు నన్ను కూడా ఆశీర్వదించలేడు. పాడైపోవడానికి ఆ దేవుడు ఐశ్వర్యవంతులు చేస్తాడు. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి. ఏ స్థితిలో నీవు ఉంటే బాగుంటావో ఆ స్థితిలోనే నిన్ను ఉంచుతాడు. వాటి యందు మనసు పెట్టకుండా ఉంటే హెచ్చైన స్థితిలోనికి దేవుడు నేను తీసుకుని వెళ్తాడు. నీ ఆ త్యాగం, ఆ సమర్పణ అన్నిని నీవు నిమ్మలపరుచుకునే స్వభావం ఎవరిలోనైతే దేవుడు చూస్తాడో వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. కంట్రోల్ తప్పి తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించలేడు. కోరికలు ప్రతి మనిషికి ఉండాలి. ఆ కోరిక నా దేవుడు నాకు అనుగ్రహించాలనే మనస్సుతో ఉండాలి. దేవుడు కాక, అర్థమవుతుందండి, దేవుడు కాక ఆ స్థితిని చేరుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయవలసి వస్తుంది. ఆ తప్పు పాపం వైపు నడిపిస్తే ఆ పాపం నిన్ను మరణం వైపు నడిపిస్తుంది. నీ మనసులో కలిగిన ఒకే ఒక ఆలోచన, స్థాయికి మించిన ఆలోచనలు చేస్తే అంతకులు అయిపోతారు, జాగ్రత్త. స్థాయికి మించిన ఆలోచనలు చేస్తే పాపులు ద్రోహులు అయిపోతారు, జాగ్రత్త. నీ స్థాయికి తగినట్లుగా నిన్ను నీవు నిమ్మలపరుచుకోగలిగితే ఆ నిమ్మలమైన బుద్ధిని దేవుడు చూసి నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా వనరులను చక్కగా వినియోగపరుచుకునేటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి చేతికే సంపూర్ణమైనటువంటి ఈవులను దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగని దేవుని సన్నిధిలో ప్రభువా నా దుబారాతనం నాలోంచి తీసేయండి,
విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ఆ స్వభావం నాలోంచి తీసేయండి. నీవేదైతే నా జీవితంలో నన్ను ఆశీర్వదించావో నీ ఆశీర్వాదానికి తగినట్లుగా బ్రతికే బ్రతుకు నాకు దయచేయండి అని ఎవరైతే తమ్మును తాము నిమ్మలపరుచుకొని దేవుని సన్నిధిలో ఆ సద్భక్తి సత్ప్రవర్తన వాడుక చేసుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. తలలో వంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవా దేవా, నా స్థాయికి మించిన నడక నాలో నుంచి తీసివేసి నన్ను ఆశీర్వదించండి.